కొబ్బరికాయ చెడిపోతే ఏం జరుగుతుంది, కొబ్బరికాయ చెడిపోతే ఎటువంటి దోషము ఉంటుంది అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. కాబట్టి వినండి. ఒక దంపతులు పూజ చేస్తూ ఉండగా, నేను పూజ చేస్తూ ఉన్నాను, దంపతులు కొబ్బరికాయ కొట్టారు. ఆ యొక్క కొబ్బరికాయ చెడిపోయింది. చెడిపోయేసరికి మరి నన్ను అడగడం జరిగింది, పంతులు గారు కొబ్బరికాయ చెడిపోయింది, మరి ఏమి సూచకం ఇది, అశుభమా అని చెప్పేసి అడగడంతో నేను చెప్పాను, అమ్మ ఎటువంటి అశుభము ఉండదు, ఎటువంటి దోషము ఉండదు అని చెప్పేసి చెప్పాను. చెప్పేసరికి పంతులు గారు కొంచెం చూసి చెప్పండి పంతులు గారు, చెప్పాను 10 సార్లు చెప్పాను, ఏం కాదమ్మా ఏం కాదమ్మా అని చెప్పేసరికి కూడా నన్ను మళ్ళీ మళ్ళీ అడగడంతో, ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ అడగడంతో నేను చెప్పాను, ఏం చెప్తాను, మనిషికి విసుగొచ్చేసరికి ఏం చెప్తాడు, కోపం రాదా? ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేటటువంటిది ఉంటుంది కదా. 10 సార్లు చెప్తే వినకపోతే ఏం చెప్తాడు, పంతులు గారు కూడా ఏం చెప్తారు చెప్పండి మీరే. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, అమ్మ 10,000 రూపాయలు శాంతి పెట్టుకోండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పేసరికి అప్పుడు నన్ను నమ్ముతారు. అలా చెప్తేనే నమ్ముతారు. మూఢనమ్మకాలు ఇవే, దీన్నే అంటారు పిచ్చి నమ్మకాలని. ఓకేనా? మనస్సుతో చేయండి, ఇలాంటి నమ్మకాలతో చేయకండి. ఓకేనా? మనస్సుతో చేస్తేనే మీకు పూజా ఫలితం లభిస్తుంది, గుర్తించండి. ఓకేనా? స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.